నీ ఉపకారమంతటిని బట్టి నీకే స్తోత్రాలు. తిరిగి రాత్రికాల సమయంలో సహోదరి విజయమ్మ మరి తన యొక్క జీవితంలో తాను ఈ భూమి మీద నివసించడానికి కొరకై ఆ ఉన్న గృహాన్ని కొంచెం ప్రభదేవ పడగొట్టి ఎత్తులేపుకొని చక్క చేసుకోవడానికి కొరకై సహాయం చేస్తూ వచ్చారు. నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. దానిని నివాసయోగ్యముగా ఉండుట కొరకై మీరే దానిని ఆశీర్వదించండి, దీవించండి. తిరిగి చేరరాగలిగిన ప్రియులందరూ బట్టి కూడా నీకే స్తుతులు, స్తోత్రాలు. ప్రార్థనతో వాక్యముతో దానిని మీరు పరిశుద్ధపరచండి. కావలసిన మాటలు మాకు మీరు అనుగ్రహించండి. మీ తెరవబడిన మీ ఆకాశము నుండి నీ మాటలను కోరుకుంటున్నాను ప్రభా. నీ ఆత్మ చేత సంధించండి. మీరే మాట్లాడుతూ రండి, మీరే దర్శిస్తూ రావాల్సిందిగా ప్రార్థన చేసుకుంటున్నాను. మీ సన్నిధిలో ప్రభుదేవ మీరు మాకు ఇచ్చినట్టు నీ యొక్క అవకాశాన్ని బట్టి నీకే స్తోత్రాలు. మీరే మాతో మాట్లాడుతూ రండి, మీరే మమ్మలను బలపరుస్తూ రండి. మాకు కావలసిన మాటలు దయచేయండి. దూరంలో దగ్గరలో ఉండి ఆలకిస్తున్న వారందరి కొరకు కూడా ప్రార్థిస్తుంటున్నాం. సహాయం చేయవలసిందిగా ప్రార్థిస్తూ మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున వందనములు చెల్లించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఆ కుర్చీ వెనకాల ఏంటది? ఆయన తీసుకొచ్చుకొని ముందు వేసుకున్నాడు. ఆ కుర్చీ వెనకాల ఏంటది? సమయంలో దేవుడు మనకు అనుగ్రహించిన మరొక ఈ చక్కని సమయాన్ని బట్టి దేవునికి మనము వందనస్తులమై ఉన్నాం. ప్రస్తుతం అరిసెలు, పప్పు చెక్కలు అన్నీ వండుకునే సీజన్ ఇది. కాబట్టి వాక్యం అంతగా లోపలికి ఎక్కదు. కాబట్టి కొంచెం ఎక్కనీయటానికి వరకు ప్రయత్నం చేయండి. కనుక ఎక్కనిస్తే అది మీకు ఆశీర్వాదము, దీవెన. ఎందుకంటే బైబిల్లో రాయబడిన మాట, ఒకడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన అతడు జీవిస్తాడని వాక్యంలో రాయబడింది. ఈ లోకములో ఉన్న అరిసెలు, గారెలు, పప్పు చెక్కలు, కారపూసలన్నీ భూమి మీద జీవించడానికి మాత్రమే. మన నోటి రుచి కొరకై వాటిని తయారు చేసుకోవటం మాత్రమే. కానీ దేవుని నోట నుంచి వచ్చు మాట ఇప్పటి జీవ విషయములోను రాబో జీవ విషయములో మనకు అదెంతో ప్రయోజనకరమైనది. అది మనకెంతో దీవెనకరమైనది. జ్ఞాపకం చేసుకొని దేవుని సన్నిధిలో మనం ఉన్నామన్నట్టు యొక్క గమనము కలిగి దేవుని సన్నిధిలో మనము జాగ్రత్తగా ఉండటానికి కొరకై ప్రయత్నం చేద్దాం. మరి ముఖ్యంగా ఈ సమయంలో సహోదరి విజయమ్మ మరి ఉండటానికి కొరకై ఆ చిన్నపాటి గృహాన్ని జ్ఞాపకం చేసుకొని కరిగా దానిని కొంచెం ఎత్తులేపుకొని చక్కబరుచుకోవడానికి కొరకై దేవుడు సహాయం చేస్తూ వచ్చాడు. అయ్యా, నువ్వు ఇందాడి నుంచి తిరుగుతున్నావు, కూర్చోవా ఒకసారి గుర్తుపెట్టాను. ఎవరన్నా పంపించు, నువ్వు అటు నుంచి ఇటు తిరుగుతున్నావు, ఫోన్తో గట్టిగా మాట్లాడుతున్నావు. దేవుని యొక్క సన్నిధిలో ఇగో మోగుతున్నాయి. అప్పుడే ఒకసారి నీళ్ళలో ముచ్చేస్తే సరిపోద్ది, అసలు మొత్తం పర్మనెంట్గా ఆగిపోద్ది. చూసుకోండి, మీ ఫోన్లు చూసుకోండి, అందరూ ఫోన్లు సైలెంట్లోనే పెట్టుకొని లేదా ఆపైనా ఆపేయండి.
దేవుని సన్నిధిలో దేవుని యొక్క మాటల కొరకు మనము శ్రద్ధతో ఆలకించడానికి కొరకై ప్రయత్నం చేద్దాం. ఈ యొక్క ప్రస్తుతం క్రైస్తవ ప్రపంచమంతా క్రిస్మస్ యొక్క వాతావరణంలో ఉన్నారు. మిమ్మల్ని నేను పండగ చేసుకోవద్దనటానికి నేను ఇక్కడ నిలబడి చెప్పట్లేదు. అది నీ ఇష్టం, అది నీ ఇష్టం. అది కానీ దేవుని యొక్క వాక్య ప్రకారముగా మన జీవితంలో నడుచుకోవటం ప్రక్కన పెట్టి ఈ లోక సంబంధమైన ఆనందములో మనము మునిగిపోయాం. అంటే ఈ పండుగ సందడిలో యేసుక్రీస్తు ప్రభు ఎందుకు పుట్టాడు అనేది మనము పక్కన పెట్టేసేసాం. పండుగ వాతావరణంలో మనము బైబిల్ గ్రంథాన్ని చదవటానికి కూడా ఇష్టపడలేదు. ఆయన అసలు ఎందుకు ఈ లోకానికి వచ్చాడు, మనం ఎందుకు కనుక ఆయనను గురించి జ్ఞాపకం చేసుకోవాలి అనే ఆలోచన కూడా చాలా వరకు 95% ప్రజలకు లేనే లేదు. నిజముగా ఆయన జన్మించినప్పుడు సందడుందా చెప్పండి? క్రిస్మస్ సందడి అంటున్నారు కదా, ఆయన జన్మించినప్పుడు సందడి ఉందా లేకపోతే దుఃఖం ఉందా? ఏం పలగట్ల మీరు. ఆయన జన్మించినప్పుడు సందడి లేదు. ఆయన జన్మించినప్పుడు ఆయనని ఎక్కడ పెట్టాలా అని వాళ్ళు చాలా వేదనతో దుఃఖములో ఉన్నారు, బాధలో ఉన్నారు. కానీ ఈరోజు యేసుక్రీస్తు ప్రభు పుట్టాడని సందడిలో ఉన్నారు. ప్రేమైన వలరా, మీ సందడిని నేను కాదనేది కాదు, కానీ ఆయన పుట్టినప్పుడు ఆ యొక్క యేసేపు మరియలు ఎంత బాధపడ్డారో, ఎంత కష్టములో ఉన్నారో ఆ ప్రయాణములో మనకు లేఖన భాగాలు జ్ఞాపకం చేయబడతాయి. ఆమె గర్భవతిగా ఉన్నప్పుడు ప్రజా సంఖ్య రాస్తూ ఉన్నారు. అప్పుడు కనుక ఆ సమయంలో వారు అక్కడికి వచ్చి తిరిగి ప్రయాణం వెళుతున్నప్పుడు ఆమె అక్కడ ఏమైంది, ప్రసవించింది. ప్రసవించిన తర్వాత ఆ బిడ్డను అక్కడ ఉన్న ఆ పశువుల పాకలో ఆ తొట్టిలో పెడుతున్నప్పుడు వారి యొక్క కన్నీరు, వారి వేదన, వారి దుఃఖం మరి ఈరోజు జనాలకు సందడిగా ఎలాగుందో నాకు తెలియదు. ఎందుకంటే ప్రజలకు అన్నీ కూడా సందడైపోయినాయి. దేవుని కార్యాలు దేవుని విధానములో చేయటానికి ఇష్టపడటం లేదు. అలాగనుకొని ఆయన పుట్టినందుకు సంతోషించవద్దని చెప్పట్లేదు. ఆ సమయంలో ఆ యొక్క శారీరకముగా ఉన్న తల్లిదండ్రులు పడిన బాధ అది వర్ణనాతీతం. కనీసం ఆ బిడ్డను ఒక చక్కని స్థలములో పెట్టడానికి వీలు లేని పరిస్థితి అది. మనం ఎవరము కూడా మన పుట్టిన బిడ్డలను తీసుకొని పోయి పశువుల పాకలో, పశువుల తొట్టులో ఎవరము పెట్టం. కానీ వారికి గత్యంతరము లేదక, వారికి సోర్సెస్ లేవు. అలాంటి దుఃఖకరమైన, వేదనకరమైన ఆ పరిస్థితిలో మనం ఒక్కసారిగానే దానిని మన కనుల ముందు తెచ్చుకున్నట్లయితే నిజముగా ఆయన ఈ లోకములో జన్మించటానికి, ఈ లోకములో జీవించటానికి, ఆయన సిలువ వేయబట్టానికి ఈ 33.5 సంవత్సరాలు ఎంతగా ఆయన వేదన చెందాడో, ఎంతగా బాధపడుతూ వచ్చాడో, పుట్టిన నాటి నుంచి చనిపోయేంత వరకు ఒక్కసారి
మనము మనన చేసుకోగలిగితే మనకు దుఃఖము ఆగదు, మన జీవితంలో కన్నీరు ఆగదు. యావత్ సృష్టిని సృష్టించిన సృష్టికర్తైన దేవుడు ఈ లోకములో జన్మించినప్పుడు, ఆయన జీవించినప్పుడు ఆయన యొక్క స్థితి, అందుకని యేసుప్రభు అంటాడు, నక్కలకు బొరియలున్నాయి, ఆకాశ పక్షులు గూళ్ళున్నాయ్యా, మనుష్య కుమారుడు తలవాల్చడానికి నీకు ఎలాగ అరిసెలు వండుకోబుద్ధి అవుతుందో నాకు తెలియదు, నీకు ఎలాగ సందడి చేసుకోబుద్ధి అవుతుందో నాకు తెలియదు, మీరు ఎలాగ నీ జీవితంలో కరిగా తాగి తన్నాడాడబుద్ధి అవుతుందో నీకు తెలియదు. మనుష్య కుమారుడికి తల వాల్చుకున్న కొరకై ఈ లోకములో స్థలము లేని స్థితిలో ఆయన జన్మించి జీవించి మరణించిన వాడుగా ఉన్నాడు. నిజముగా ఆ యేసయ్య నీ హృదయ అంతరంగములో పుట్టాడా? ఆ అంతరంగములో పుట్టకుండా నువ్వు ఎన్ని సందడులు చేసినా అది నీకు ఒకవేళ సంతోషం ఉంటుందేమో, కానీ ఆయనకు మాత్రం సంతోషము లేదు. ఆయన యొక్క జనన దినముల గురించి చాలా సందేశాలు ఉన్నాయి పరిశుద్ధ గ్రంథములో. సూచనగా మీకు ఒకటి జ్ఞాపకం చేసి నా భాగానికి వెళ్ళాలి నేను, ఎందుకంటే మీరందరూ ఆ సందడిలో ఉన్నారు కాబట్టి కొంచెం అది టచ్ చేసేట్టు వెళ్దామని అనుకుంటున్నాను. లూకాసు వార్త 2వ అధ్యాయం, లూకాసు వార్త 2వ అధ్యాయం సుమియోను ఏం మాట్లాడుతున్నాడో చూద్దాం. 2వ అధ్యాయము 29, 32 వచనాలు కలిసి ఉంటాయి, చదువుకుందాం. నాథా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచుచున్నావు. ఇక్కడి నుంచి గమనించాలి. అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను. మొదటి విషయం గుర్తుపెట్టుకోండి, ఆయన ఎందుకు జన్మించాడట? మొదటిది, అన్యజనులకు నిన్నంటే యేసుక్రీస్తు ప్రభు శిశువు ఉన్నాడు అక్కడ ఆయన చేతులలో. మరియా యేసేపులు మగపిల్లవాడి కనుక 8వ దినమున సున్నతి చేయించాలి, ఆచారం ఉంది కనుక అందుకనే అక్కడకు ఆ బిడ్డను తీసుకొని వచ్చారు. సున్నతి చేయించిన రోజే జనవరి 1. అందుకని ఆయన జన్మించినది అక్కడి నుంచి 8 రోజులు వెనక తీస్తే డిసెంబర్ 25వ తారీఖు వస్తుంది కనుక డిసెంబర్ 25వ తారీఖుని చరిత్రలో చాలామంది పండితులు అలాగా దానిని తీసుకొచ్చారు, అంతేగాని అభూత కల్పనగా తీసుకురాబడలేదు. దానికి కొన్ని ఎవిడెన్సెస్ ఉన్నాయని చాలామంది చరిత్ర పండితులు చెబుతున్నారు. ఆయన సున్నతి చేసిన దినమే జనవరి 1. దాని దగ్గర నుంచి వెనకాలకు వచ్చే 8 రోజులు డిసెంబర్ 25 వస్తుంది. సో ఏదేమైనా మన ఇప్పుడు భాగం అది కాదు. ఆయన ఎందుకు జన్మించాడో తెలుసా? ఆయన అన్యజనులకు వెలుగుగా ఉండటానికి. రెండవది, నీ ప్రజలైన ఇజ్రాయిలులకు మహిమగాను. ఆ 2 పదాలు గుర్తుపెట్టుకోవాలి. యేసయ్య ఎందుకు జన్మించాడు చెప్తున్నాడు. అన్యజనులు బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇజ్రాయిలుకు మహిమగాను, నీవు సకల ప్రజలేదుట సిద్ధపరిచిన నీ రక్షణను నేను కన్నులారా. నీ రక్షణనంటే ఎవరు? యేసుప్రభు. అక్కడ నీ రక్షణ, ఈయన నీ రక్షణను నేను కన్నులారా చూచాను. ప్రియమైన సంఘమా, జ్ఞాపకం చేసుకుందాం, అన్యజనులమైన మనకు వెలుగుగా ఉండటానికి కొరకాయ ఈ లోకములోనికి ఆయన పుట్టాడు, వచ్చాడు, ప్రత్యక్షమయ్యాడు, పంపబడ్డాడు. ఈ పదాలన్నీ మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఈ పదాలన్నీ నూతన నిబంధన గ్రంథంలో ఉన్నాయి.
పుట్టాడు, వచ్చాడు, ప్రత్యక్షమయ్యాడు, పంపబడ్డాడు. సో ప్రియమైన జ్ఞాపకం చేసుకుందాం. ఇక్కడ రాయబడిన మాట ప్రకారంగా అన్యజనులమైన మనం మన జీవితంలో చీకటిలో ఉన్నాం. ఉదయం పూట ఆరాధనలో జ్ఞాపకం చేస్తూ వచ్చాడు సహోదరుడు. అవును, చీకటిలో ఉన్న మన మీద తన ఉదయ కాంతిని, తన ప్రకాశమానమైన యొక్క వెలుగును ప్రసరింపచేసి అంధకారములో ఉన్న మనలను బయటకు తీసుకొని వచ్చి వెలుగులోనికి నడిపించడానికి కొరకాయ ఆయన ఈ లోకములకు వచ్చాడు. గుర్తుపెట్టుకో. రెండవది, ఆయన జనాంగమైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు మహిమకరముగా ఆయన ఈ లోకములోకి ప్రత్యక్షమయ్యాడు. అందుకనే మనం ఆరాధనలో జ్ఞాపకం చేసుకునేది 1 కొరింథీ 2:7-8 ప్రకారముగా ఆనాడు ఉన్న ఆలోకాధికారులు ఆ మహిమా స్వరూపుడైన ఆయనను ఎరుగక ఏం చేశారు? అవును, ఆనాడు ఉన్న ఆలోకాధికారులు అంటే ఆనాడు ఉన్న ఆ ఇజ్రాయేలు ప్రజలు, శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకాయులు ఆనాడు సమాజంలో అధికారులుగా ఉన్నారు. వారు సిలువేయము, సిలువేయము, సిలువేయమని కేకలు వేస్తూ వచ్చారు. ఆనాడు ఉన్న ఆ అన్య జనాంగం, ఈనాడు ఉన్న మనం, ఇంకా జాగర్లమూడి గ్రామములో, పల్లెల, ఊర్లో ఉన్న అనేకులు వెలుగైన ఆయన యొద్దకు రావటానికి ఇంకా చాలా మంది సంకోచిస్తున్నారు. అంధకారములో పడి ఉన్న నిన్ను, నీ జీవితాన్ని బడికి తీసుకురావటానికి కొరకాయ, నిన్ను, నీ జీవితాన్ని వెలుగుమై చేయటానికి కొరకాయ ఇంకా ఇంకా ఈ డిసెంబర్ 25 దగ్గరకు దేవుడు తీసుకొస్తూ ఉన్నాడు. క్రిస్మస్ పండగలు చేసుకుంటూ, పండుగల పబ్బాలు చేసుకుంటూ, సందడులు చేసుకుంటూ, రకరకాలుగా ఆనందిస్తూ, ఇంకా చీకటిలోనే ఉన్న నా ప్రియమైన సహోదరుడు, ఆ సహోదరి, ఎంతకాలం ఇంకా చీకటిలోనే కొనసాగుతావు? రా, బయటికి రా. నీ కొరకే ఆయన పుట్టింది. ఇంకెంతకాలం చీకటిలోనే బ్రతుకుతావు? రా, ఆయన నిత్యమైన పరలోక రాజ్యములో సూర్యుడైనను చంద్రుడైనని ఆయనే వెలుగై ఉన్న ఆ రాజ్యములో ప్రవేశపెట్టడానికి కొరకాయ నీ పక్షంగా ఇంకా తన చేతులను చాచి ఉంచాడు. లోబడతావా? విజయ చూపిస్తావా? దేవుని కొరకాయ ప్రణాళిక కలిగి జీవించగలుగుతావా జీవిత యాత్రలో? లేకపోతే నీ ఇష్టం, నీ ఇష్టం. సో ఆయన ఎందుకు పుట్టాడో ఒక మాట మీకు జ్ఞాపకం చేశా, దాన్ని ధ్యానం చేసుకోండి. రెండోది అక్కడ రాయబడిన మాట, ఇజ్రాయేలు ప్రజలకు మహిమగాను. ఇప్పుడు మనం ఇజ్రాయేల్ ప్రజలమేం కాదు, క్రీస్తు రక్తము చేత విమోచించబడిన ఇజ్రాయేలు మనం. క్రీస్తు ప్రభు యొక్క కృపకు పాత్రులమైన ఇజ్రాయేలు మనం. సో ఈ యొక్క సమయంలో దేవుని యొక్క వాక్యములోకి మనం వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. పండగ చేసుకుంటున్న సహోదరుడా, సహోదరుడా, సహోదరి, గుర్తుపెట్టుకొని ఇంకా ఇంకా నీ జీవితంలో చీకటుల అంధకారములో వెళ్ళిపోవద్దని ప్రేమతో ఒక మాట గుర్తుకొస్తుంది. ఎఫెసీ రాసిన పత్రిక, ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం చదువుతున్నాను, వచనం 17 నుంచి. కాబట్టి అన్యజనులు నడుచుకొనున్నట్లు మీరిక మీద నడుచుకొనవలదని ప్రభువునందు సాక్ష్యమిచ్చుచున్నాను. వారైతే అంధకారమైన మనసు గలవారై తమ హృదయ కాఠిన్యము వలన
తమలోనున్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారై తమ మనసులకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకొనుచు మనము కూడా అలాగనే అంధకారమైన హృదయమును మనసును కలిగిన వారై ఇంకా ప్రయాణం చేస్తూ ఉన్నట్లయితే దయచేసి దానిలో నుంచి ఈ క్రిస్మస్ సందర్భముగా ఇప్పుడన్నా బయటకు వస్తే నిన్ను బట్టి దేవుడు ఆనందిస్తాడు. ఆయన ఈ లోకములో పుట్టినందుకు ఆయన ఆనందిస్తాడు, ఆయన సంతోషిస్తాడు. లేకపోతే నీ సంతోషం ఆయన లేని సంతోషం, అది ఆవిరైపోయేదే, అది నీకు ప్రమాదమే, అది నీకు నిత్య నరకాన్ని తీసుకుని వచ్చేదే. కాబట్టి జాగ్రత్తగా జీవితాన్ని కట్టుకుంటూ పండగ చేసుకోమని ప్రేమతో నీకు జ్ఞాపకం చేస్తుంటున్నాను. ఇప్పుడు నా భాగానికి వెళ్ళిపోతాను. నేను దాదాపుగా చాలా సమయం వాక్యం చదువుతూ వచ్చాను ఈరోజు మధ్యాహ్నం దగ్గర నుంచి. ఎందుకంటే వర్తమానం కొరకు చదువుతున్నాను. నాకు సమాధానం రావట్లేదు దేవుని యొక్క వాక్యం చెప్పటానికి. ఇక చదవగా ఒక 10 అధ్యాయాలు దగ్గరగా చదివాను. ఇక చదువుతూ స్టార్ట్ చేసిన అధ్యాయం ఆ మొదటి 2 వచనాల్లోనే నాకు వర్తమానం దొరికింది. ఆ మాటలు మీ మధ్యలో ఈ సమయంలో పంచుకోవడానికి ప్రయత్నం చేస్తాను. నా భాగం, మధ్యాహ్న భాగం ఈరోజు కీర్తన గ్రంథం చదువుదాం, వెళ్దాం అక్కడికి. కీర్తన గ్రంథము 30 అధ్యాయాలు చదువుకున్నాను. 31వ అధ్యాయంకి వచ్చాను. 31వ అధ్యాయములో ఒక మాట నన్ను తాకుతూ వచ్చింది. దాన్ని చదువుకుందాం. 31 కీర్తన గ్రంథం 1-2 వచనాలు కలిసి చదువుకుందాం. 1-2 వచనాలు. యెహోవా నీ శరణుజొచ్చి ఉన్నాను, నన్నెన్నడూ సిగ్గుపడనీయకము, నీతిని బట్టి నన్ను రక్షింపుము. నాకు నీ చెవి యొగ్గి నన్ను త్వరగా విడిపించుము. నన్ను రక్షించుటకు నాకు ఆశ్రయ శైలముగాను ప్రాకారము గల ఇల్లుగాను ఉండుము. ఏ ఇల్లట? ప్రాకారము గల ఇల్లుగా నాకు ఉండుము అని దేవుడికి మొరపెట్టుకుంటున్నాడు. అవును, ఇంటి చుట్టూ ప్రాకారం లేకపోతే ఎలాగుంటుంది? కుక్కల ఇంట్లోనే, కోళ్ళ ఇంట్లోనే, ఇంకేమున్నాయి? పిల్లులు ఉన్నాయి. మీ పిల్లు గోళ్ళన్నా కూడా దూకుతీలే. కనుక ఇవన్నీ లోపలికి వస్తాయి. అందుకొని ఇంటికి ప్రాకారాన్ని ఏం చేస్తారు? కట్టుకుంటారు. అది భద్రతను చూపిస్తుంది. కీర్తనాకారుడు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. అక్కడ 2 విషయాలు చెప్పాడు. నీ నీతిని బట్టి నన్ను రక్షించు అన్నాడు మొదటిది. రెండవది, నన్ను రక్షించు ఎలాగో తెలుసా అని చెప్తున్నాడు అక్కడ. నన్ను రక్షించుటకు 2వ వచనం 2వ లైను, నాకు ఆశ్రయ శైలముగా ఉండు. రెండవది, ప్రాకారము గల ఇల్లుగా ఉండు. మొదటిది ఏమన్నా, నీ నీతిని బట్టి నన్ను రక్షించు. నా నీతిని బట్టి కాదు, నీ నీతిని బట్టి రక్షించు. రెండవది, నన్ను రక్షించుటకు ఆశ్రయ శైలముగా నాకుండు, ప్రాకారము కలిగిన ఇంటిగా నాకు ఉండు. అవును, ఈ రాత్రికాల సమయంలో కట్టుకున్నట్టు యొక్క సహోదరి విజయమ్మ గారి యొక్క ఇంటికి దేవుడు అలాగా ఉండాలని మా ప్రార్థన. దేవుని యొక్క ఆశయ, దేవుని యొక్క అభిమతం. దేవుడు నీకును నీ ఇంటికిని ప్రాకారపు యొక్క ఇల్లుగా ఉండుట కొరకై నిన్ను నీవుగా దేవునికి సమర్పించుకో.
మన జీవితంలో ప్రాకారపుట యొక్క ఇల్లుగా ఆయన మనకు ఉండటానికి కొరకై మనం ఏమి చేయాలో ఈ అధ్యాయంలో నుంచి 4-5 విషయాలు మీ మధ్యలో తీసుకొని రావడానికి ప్రయత్నం చేస్తాను. ఆ భాగానికి వెళ్ళే ముందు దేవుడు మనకు ప్రాకారపు టిల్లుగా ఎలాగా ఏ యొక్క భాగాలలో ఉంటూ వచ్చాడో చూడడానికి కొరకు క్లుప్తంగా మనము చూసుకొని ఆ భాగానికి వెళ్దాం. రండి. నిర్గమాకాండం తీసిన వాళ్ళు చదివి సహాయం చేయొచ్చు. 8వ అధ్యాయం 22వ వచనం నుంచి. మనుష్య నీకు ఇందా చెప్పాను, బైబిల్ తీయట్లేదు నువ్వు, అసలు అటు చూడటం ఇటు చూడటమే. బైబిల్ ఒళ్ళో పెట్టుకొని ఎందుకు నువ్వు? పిల్లలు అసలు బైబిల్ తీయట్లేదట మీరు సండే స్కూల్లో కూడా. దెబ్బలు తగులుతాయి మీకు. చదువమ్మా. మరియు భూలోకములో నేనే యెహోవాను అని నీవు తెలుసుకున్నట్లు. ఏం చదువుతున్నావు నువ్వు? 22నా? చదువు. ఆ దినమున నేను నా ప్రజల లేదు. నిర్గమాకాండము 8:22 ఎక్కడ చదివాను? మరియు భూలోకములో నేనే యెహోవానని నీవు తెలుసుకున్నట్లు ఆ దినమున నా ప్రజలు నివసించా. సరే, కరెక్టే. గోషేను దేశమును వినాయించెదను, అక్కడ ఈగల గుంపులు ఉండవు. ఆ చివరి మాటలు గమనించా. ఐగుప్తులో ఉన్న గోషేను అనే ఒక ప్రాంతంలో ఇజ్రాయేలు ప్రజలు ఏం చేస్తున్నారు? నివసిస్తున్నారు. ఐగుప్తు దేశమంతయు కూడా తెగుళ్ళు ఒకటి తర్వాత ఒకటి వారి మీద దాడి చేస్తున్నాయి. కానీ దేవుడు తన ప్రజలైన ఇజ్రాయేలుకు రక్షించడానికి కొరకై ప్రాకారపు టిల్లుగా ఉంటూ ఉన్నాడు. ఇజ్రాయేలు ప్రజలను భద్రపరచడానికి కొరకై ఆ చుట్టూ ఉన్న ఆ అపాయం, ఆ కీడు వారికి సమీపించకుండా కొరకై ఆయన గోషేను స్థలమును ఏం చేస్తున్నాడట? వినాయించినాడు. అంటే దానిని ఏం చేశాడు? దాని నుంచి ప్రత్యేకపరిచాడు. ఐగుప్తు దేశమంతా ఈగల గుంపులున్నాయి, కానీ గోషేనులో మాత్రం ఏమి లేవు? ఈగలు లేవు. దేవుడు ఇజ్రాయేలు ప్రజలకు ప్రాకారపు టిల్లుగా ఉన్నాడు. భవిష్యత్తులో సహోదరి యొక్క జీవితంలో, ఇక్కడ చేరిన మన జీవిత యాత్రలో మనకును, మన కుటుంబాలకును, మన గృహాలకును అలాగా ఉండాలని మనమును ప్రార్థిద్దాం. మనమును దేవుని చేతుల మనం పెట్టుకుందాం. కీర్తనకారుడికి వలె. మొదటి సందర్భం అది నిర్గమాకాండమే 9వ అధ్యాయం 6వ వచనం చదవండి. మరునాడు యెహోవా ఆ కార్యమును చేయగా ఐగుప్తు యొక్క పశువులన్నీ చచ్చని గాని ఇజ్రాయేలీయుల యొక్క పశువులలో ఒకటియును చావలే. గమనించాలి. రెండవ సందర్భం అదే గోషేనులో, అదే ఐగుప్తులో ఉన్నట్టు ఇజ్రాయేలు ప్రజల మధ్యలో ఒక్క పశువు కూడా మృతి నొందలేదు. కానీ గోషేను చుట్టూ ఉన్న ఐగుప్తుల యొక్క పశువులలో అనేకమైనవి ఏమైపోయినాయి? చనిపోయాయి. అయ్యా, నేను రక్షించబడినట్లు నా చుట్టూ ప్రాకారపు టిల్లుగా నాకు ఉండు అని కీర్తనకారుడు ప్రార్థన చేశాడేమో, కానీ ఆనాడు ఇజ్రాయేలు ప్రజలు ప్రార్థన చేయాల. దేవుడే వారికి ప్రాకారపు టిల్లుగా వారికి ఉంటూ వారిని సంరక్షిస్తూ, భద్రపరుస్తూ,
పోషిస్తూ వారి పశువులకు ఎలాంటి హాని జరగకుండా కాపాడుతూ వచ్చాడు దేవుడు. అదే 9వ అధ్యాయం 26వ వచనం. అయితే ఇజ్రాయేలు ప్రజలు ఉన్న గోషేను ప్రాంతంలో మాత్రం వడగండ్లు చాలు. 3వ సందర్భం జ్ఞాపకం చేస్తుంటున్నాను. ఇజ్రాయేలు ప్రజలు ఉన్న గోషేనులు తప్ప మిగతా ప్రాంతమంతా వడగండ్లు పడ్డాయి. రేపు ప్రకటన గ్రంథంలో పడబోతున్నాయి వడగండ్లు. ఎంతంతట బరువు అంట? 5 మణుగుల బరువుతోటి ఒక్కొక్క వడగండు పడితే మన తలకాయ ఏమవుద్ది? పచ్చడవుద్ది. నడువులు ఏమవుతాయి? ఇరిగిపోతాయి. వాటిని దేవుడే ఆకాశమందు ఆ దినముల కొరకు ఏం చేశాడు? సిద్ధంగా ఉంచాడు. ఆనాడు ఐగుప్తు దేశములో వడగండ్లకు ఎంతో మంది, ఎన్నో జీవరాశులు, ఎన్నో యొక్క పక్షులు, ఎన్నో చెట్లు లయమైపోయాయి. కానీ గోషేనులో ఉన్న ఇజ్రాయేలు ప్రజలకు మాత్రం ఏ ఒక్క వడగండు కూడా పడకుండా వారికి హాని కల్పించలేదు. కారణం, దేవుడే వారికి ప్రాకారపు టిల్లుగా ఉంటూ వచ్చాడు. 4వ సందర్భం జ్ఞాపకం చేస్తున్నాను. 11వ అధ్యాయం నిర్గమాకాండమే 13వ వచనం. నిర్గమాకాండం 11:13 లేదా? క్షమించండి, 12:13 ఏంటి? 12:13. మీరు ఉన్న ఇండ్ల మీద ఆ రక్తము మీకు గుర్తుగా ఉండును. నేను ఆ రక్తమును చూచి మిమ్మల్ని నశింప చేయక దాటి పోయేదను. గమనించాల పదాలు. గోషేను తప్ప ఐగుప్తు దేశమందంతటా కూడా తొలిచూలు పిల్లలందరూ ఏమైపోయినారు? పశువులలో తొలిచూలు కానీ, మనుషులలో తొలిచూలు బిడ్డలు కానీ అందరూ శవాలైపోయారు. కానీ గోషేనులో ఏ ఇంటి ద్వారబంధముల మీద రక్తపు గుర్తులున్నాయో ఆ ఇంటి చుట్టూ ఆయనే ప్రాకారపు టిల్లుగా ఉంటూ వచ్చాడు. కనుకనే ఇజ్రాయేలుల ఏ ఇంటిలో మరణము లేదు, నాశనము లేదు. ఈ రాత్రి ఈ 4 రకాలుగా మన గృహాలను కూడా దేవుడు ప్రాకారపు టిల్లుగా తాను ఉండి చుట్టూ మనలను సంరక్షించాలని ఆయనే ఇష్టపడుతున్నాడు. నిర్గమాకాండం మనం చదువుకుంటూ వచ్చిన 8 నుంచి 12 అధ్యాయం వరకు ఈ 4 సందర్భాలలో ఆయనే వారికి అలాగా ఉంటూ వచ్చాడు. కానీ కీర్తనకారుడు కోరుకుంటున్నాడు అలాగ నాకు ఉండు అని. అవును, దేవుడు ఆనాడు ఇజ్రాయేలు ప్రజలకే కాదు, ఆనాడు దావీదుకే కాదు, ఈరోజు సహోదరి ఇంటికే కాదు, ఈనాడు మన గృహాలకును, ఈ శబ్దయంత్రం ద్వారా వింటూ ఉన్న మన గృహాలకును కూడా ఆయన ప్రాకారపు టిల్లుగా ఉండుట కొరకాయ మనల్ని మనముగా దేవుని కొరకాయ సమర్పించుకుంటూ ముందుకు వెళదాం. మన జీవితంలో గ్రహించవలసిన 4 తలంపులను జ్ఞాపకం చేసుకొని ముందుకు వెళదాం. ఎప్పుడైతే మన జీవితంలో అలాగా ఉండటానికి కొరకాయ ఇష్టపడతామో తప్పనిసరిగా నీ ప్రార్థనకు దేవుడు ఏం చేస్తాడు? జవాబిస్తాడు. తప్పనిసరిగా ఆయన నీకును నీ ఇంటికిని నీ కలిగిన వారందరి దృష్టికిని ప్రాకారపు టిల్లుగా ఉంటాడు. మీరు చాలా చూసుకోవచ్చు పరిశుద్ధ గ్రంథంలో. యోబు చుట్టూ దేవుడు ఏం చేశాడు? ప్రాకారపు టిల్లుగా ఉంటూ వచ్చాడు. యాకోబు
తన ఇంటి దగ్గర నుంచి బయలుదేరిన నాటి నుంచి తను చనిపోయేంత వరకు ఆయా సందర్భాలలో ఆయా ప్రాంతాలలో దేవుడు అతడికి ప్రాకారపు టిల్లుగా ఉంచి తను మరణించే వరకు దేవుడు కాపాడుతూ వచ్చాడు. ఇలాగ చాలా ఉదాహరణలు మీరు చూసుకుంటూ దాన్ని సరిపోల్చుకొని మీరు ధ్యానం చేసుకోవచ్చు. అది మీకే వదిలిపెడుతున్నాను. సో ఇప్పుడు మన భాగానికి వెళ్ళిపోదాం. కీర్తనల గ్రంథం 31వ అధ్యాయం. మన చుట్టూ దేవుడు మన ఇంటి చుట్టూ ప్రాకారపు టిల్లుగా ఉండాలంటే మనం ఏమి చేయాలో చూద్దాం. మొదటిది 31వ అధ్యాయము వచనం 12వ వచనం చదువుతారా? చదువు. మరణమై స్మరణకు రాకున్న వాని వలె మరువబడితిని. చాలు. మొదటిది, మన జీవిత యాత్రలో మన ప్రార్థన సఫలం కావాలంటే మనము ఎరుగవలసిన విషయం ఏంటిదంటే, నేను ఎవడను అని గుర్తుపెట్టుకోవాలి. నేను ఓటి. నా వెనకాల పలకండి. కొంతమంది అప్పుడే అప్పచ్చుల దగ్గరికి వెళ్ళినట్టున్నారు, ఎక్కడో పరధ్యానాలు కూర్చున్నట్టున్నారు. నా వెనకాల పలకండి. మరణమై స్మరణకు రాకున్న వాని వలె మరువబడితిని, ఓటికుండ వంటి వాడనైతిని. ఎవడైపోయాడట? నేను ఎవడనని గుర్తుపెట్టుకోవాలి. ఓటి కొండను నేను. ఓటి కొండ అంటే పనికిరాని కుండ, ప్రయోజనము లేని కుండ. కొండే అది, కానీ ఏ కొండ అయిపోయింది? పనికిరాని కొండ అయిపోయింది. అవును, ప్రకటన 3లో మనం చూస్తూ వచ్చినాం. నీవు దిక్కుమాలిన వాడవరా, నువ్వు చదవండి ఆ పాఠం 13వ వచనం అనుకుంటాను. 3:13 లేకపోతే చదవండి. నీవు దౌర్భాగ్యుడవును, నీవు దిక్కుమాలిన వాడవను, నీవు దరిద్రుడవను, నీవు గ్రుడ్డివాడవను. చాలంతే. కానీ చాలాసార్లు మనము మన కళ్ళు నెత్తికొచ్చి నేను అది, నేను ఇది అని మనల్ని గురించి మనం ఏం చేస్తుంటాం? గొప్పలు చెప్పుకొని డబ్బాలు కొట్టుకుంటుంటాం. ఓరే, నువ్వు ఎవడవో తెలుసా? నువ్వు ఓటి కొండవరా. నువ్వు ఓటి కొండవు. పాట ఉంది, విన్నారా? ఆ యూట్యూబ్లో విన్నాను నేను. ఓటి కుండను నేను అనే పాట ఒకటి ఉంది. చక్కగా పాడద్దా అమ్మాయి పాట. ప్రియమైన వాళ్ళ జ్ఞాపకం చేసుకుందాం. అవును, ఈనాడు ఇక్కడ కూర్చున్న మనమే కాదు, ఈ శబ్దాంతరం ద్వారా వింటున్న మనమందరమును కూడా ఓటి కుండలము. నేను దేనికి పనికిరాని నిష్ప్రయోజకుడను. నేను పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వాడను. నా దోషముల చేత నేను తరమబడుతున్న వాడను అని మనము ఎరగాలి. మొదటిదిగా పౌలేమన్నాడు? 2 తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయములో, నేను పాపులలో ప్రధాన పాపిని నేను. ఎరిగాడండి ఆయన. గొప్ప దైవజనుడు చనిపోబోయే సమయంలో చిట్ట చివరిగా పత్రిక రాసింది తిమోతికే. ఇంకా కొన్ని దినాలలో దేవుని నామము నిమిత్తమై శిరచ్ఛేదన చేయబడి చంపబడబోతున్నాడు. మాట్లాడుతున్నాడు, నేను పాపులలో ప్రధానమైన పాపిని నేను. అట్టి హానికరుడను కనుక పాపినైన నన్ను ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు తన కృపతో. ఎప్పుడు హెచ్చులకు పోవద్దు, ఎప్పుడు గర్వించవాకు, ఎప్పుడు మెడచాచి తిరగవాకు. నీకు డబ్బుందని, నీకు బలముందని,
నీ జీవితంలో ఏదో ఏదో ఉన్నదని పొగరబోతుతనముగా బ్రతకవాకు. నీవు ఎవడవో నువ్వు ఒక్కసారి గ్రంథం దగ్గరికి వస్తే నీ బ్రతుకు చూపిస్తుంది భయంకర గ్రంథం. అందుకొని కీర్తనకారుడు చెప్తున్నాడు, నేను ఎవడనో తెలుసా? నేను ఓటి కుండనయ్యా, ఓటి కుండను, ప్రయోజనము లేని కుండను. దానిని తీసి దిబ్బల మీద పడేస్తారు. దానిని ఇంటిలో పెట్టుకొని ప్రయోజనకరంగా వాడుకోరు. అవును, యెషయా గ్రంథం 1వ అధ్యాయం రాయబడిన వాడి ప్రకారముగా నడినెత్తి నుంచి అరికాల వరకు స్వస్థత కొంచెమైనను లేని మన బ్రతుకులు రక్తము వలె ఎర్రనిగా ఉన్నాయి, కెంపు వలె ఎర్రగా ఉన్నాయి మన దోషాలు, పాపాలు. ఎక్కడుందో నీలో నాలో మంచితనం? చెప్పు. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. అందరూ ఏకముగా పరిగమాలి వారు రాయబడిన మాట. ఏముంది నీ గొప్పతనం? ఏంటి నీ భక్తి? ఏంటి నీ వైరాగ్యం? కీర్తనకారుడంతటి వాడు చెప్తూ, నేను ఓటికుండనయ్యా నీ దగ్గర. నాది ఓటి బ్రతికే, గట్టి బ్రతుకు కాదు నాది. దావీదు కంటే గొప్పవాడు ఎవడు లేడు. దావీదు దేవుని హృదయానుసారుడు. ఆయన చిత్తమును నెరవేర్చుటలో ఆనందించేవాడు. ఎల్లప్పుడూ దేవుడి మందిరమును ఆశించేవాడు. ఎల్లప్పుడూ దేవుడి మందిరం అంటే తపన కలిగి దేవుని యొక్క ధర్మశాస్త్రమును దివారాత్రములు ధ్యానించేవాడు. అతనిలో ఉన్న ఒక్క యోగ్యత కూడా మనకు లేకపోయినా మనం ఎన్ని ఫోజులు ఇస్తామో. నీ ఫోజులు కట్టిపెట్టు. నా ఫోజులు కట్టిపెడదాం. మనం ఎరుగుదాం. మన జీవిత యాత్రలు మన ఇంటికి ప్రాకారపు టిల్లుగా ఉండటానికి కొరకాయి. మనము ఏమీ లాని వారమని, మనము నథింగ్ అని, మనము జీరో అని మనకు తెలుసు. ఒక వచనం ఆ మాట గుర్తుకొస్తుంది నాకు. ఫిలిప్పీ రాసిన పత్రిక 2వ అధ్యాయం చదువుతారా? 5వ వచనం నుంచి. కలిగి ఉన్నది ఆయన. అక్కడి నుంచి వద్దులేమ్మా, దాదాపు ఇక్కడికి వచ్చేసాయి. 7వ వచనంకి వచ్చాయి. మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తను తానే. మనకి ఏమీ లేకపోయినా ఏం చేస్తాం? ఇన్షర్ట్ చేసి, టై పెట్టి, షూ వేసి, అసలు ఏదో ఒక ఇన్స్పెక్టర్ లాగా మనము అసలు మన అందాలకి మనకు పోకళ్ళకి సామాన్యం ఉంటుందా? అసలు పోతా ఉంటే దొరసాని ఎవరో పోతున్నారు అనుకుంటాం, మా దొరయ్యా. కానీ యేసయ్య ఎట్టున్నాడట? తనను తానుగా ఏం చేసుకున్నాడు? రిక్తుడైపోయాడు. ఒట్టివాడు రిక్తుడు అంటే దాసుడైపోయాడు. మనం కలెక్టర్లు పోజెత్తాం. మనం సంఘమా, ఆయన మన సృష్టికర్తైన దేవుడయ్యుండి కూడా నేను ఏమీ కాదు, నేను జీరో, నేను మనుషుల పోలికగా పుట్టడానికి కొరకై నేను వెళ్ళిపోతానని చిత్తము నేనున్నాను, నన్ను పంపుమనైనా తండ్రి దగ్గర వేడుకుంటూ వచ్చాడు. శరీరమును దాచుకొని లోకానికైనా వచ్చేసేసాడు. పాప శరీర ఆకారమును ధరించుకొని ఆయన వచ్చేసేసాడు. ఆయనే ఇంతగా తగ్గించుకుంటే నీవు నేను ఏ పాటి వారమండి? దేవుడు నీకు, నీ ఇంటికి, నీ కుటుంబానికి ప్రాకారపు టిల్లుగా ఉండాలని ఆశిస్తున్నావే కానీ మరి నువ్వు ఉండవలసిన పద్ధతిలో ఉంటున్నావా? ఈ రాత్రికాల సమయంలో మనం ఎరుగుదాం. అపోస్తలుడంత పౌలంతటి వాడే నేను పాపులలో ప్రధాన పాపినన్నాడు. నేను ఏమైనా అయ్యున్నానంటే అది నాది కాదు,
అది ఆయన ఇచ్చాడని అన్నాడు. ప్రేమైన సంఘమా, చేరివచ్చిన సహోదరి సహోదరుడా, క్రిస్మస్ పండగ చేసుకోబోతున్న సహోదరి సహోదరుడా, ఎరుగు, ఆయన ఎరిగి ఈ లోకానికి తగ్గించుకొని వచ్చాడు. పశువుల పాకలో, పశువుల తొట్టెలో పుట్టునంతగా ఆయన ఏం చేసుకున్నాడు? దీనుడైపోయాడు. నేను ఏమీ కాదనుకొని వచ్చాడు. మనం కూడా ఎరుగుదాం, నేను ఓటి కొండనే కానీ నేను ఏమియో కాదు ఈ లోకములనని. మొట్టమొదటిగా ఎరిగే ఆ లక్షణంలోకి వెళదాం. అప్పుడే దేవుడు మన జీవితంలో ప్రాకార పుట్టిల్లుగా ఆయన ఉంటాడు. ఇది మొదటి తలపు. రెండవది 2:31 అధ్యాయమే, చదువుతార వచనం 15వ వచనం చదవండి. నా కాలగతులు నీ వశములో చాలంతే. మొదటిది, నేను నథింగ్, నేను జీరో, నేను సున్నా, నేను ఏమీ కాదు అని ఎరగాలి. రెండవది, నా కాలగతులు ఆయన వశములో ఉన్నాయని నేనేం చేయాలి? ఎరగాలి. కానీ ఈరోజు మనుషుడు అస్సలు అలాగ అనటానికి ఇష్టపట్టల్లా. నా ఇష్టం, నా జీవితం, నా కారు, నా బండి, నా డబ్బులు, నా శక్తి అంటున్నాడు. సహోదరుడా, సహోదరి, గుర్తుపెట్టుకో, మన కళ్ళ ఎదుట ఈ సంవత్సరం పల్లెలో ఎంతమంది వెళ్ళిపోయారో నువ్వు కళ్ళతో చూస్తున్నావు. వారి కాలగతులు వారి చేతిలో లేవు. ఇంకా ఎంత కాలమో బ్రతకాలనుకున్నారు. వెస్లీ దగ్గరికి వెళితే ఆయన ఇంకా 2-3 వారాల్లో చనిపోతాడనగా నేను అభిషేక్ ఇద్దరు కలిసి వెళ్ళాం. వెళ్ళి కొన్ని మాటలు చెప్పి తనలో నుంచి ఆ పశ్చాత్తాపం తీసుకురావటానికి కొరకాయ కనుక కొన్ని మాటలు చెప్పాలని వెళ్ళాం. వెళితే తన నోటి నుంచి వచ్చిన కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తా. ఏమన్నాడంటే, కమలమ్మ గారి కుమారుడు చనిపోయిన వెస్లీ, తన గురించి చెప్తున్నాను నేను. సులోచన సిస్టర్ కూడా ఉన్నప్పుడు కానీ మేము నలుగురం ఎక్కడున్నాం, మేము నలుగురు ఉన్నాం. మాట్లాడుతూ అన్నాడు, నేను సాధ్యమైనంత వరకు వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకోవాలన్నది బ్రదరు. అయితే వచ్చే సంవత్సరం కనుక జూన్ జూలై కల్లా నాకు ఇంక్రిమెంటు పెరుగుద్ది. కనుక ఇంక్రిమెంట్ పెరిగిన తర్వాత నాకు ఇప్పుడు ఏమవుతుంది? జీతము పెరుగుద్ది. నేను కానీ వాలంటీర్ రిటైర్మెంట్ ఇచ్చారంటే నా పెన్షన్ కూడా ఏమవుతుంది? పెరుగుతుంది. అంటే సహోదరుడు ఏమనుకున్నాడు? వచ్చే సంవత్సరం నాకు ఇంక్రిమెంట్ వచ్చిన తర్వాత నేను వాలంటీర్ రిటైర్మెంట్ ఇచ్చి ఇక నా బలహీనత ఉంది కదా నేను చూపించుకుంటూ చక్కగా మెడిసిన్ వాడుకుంటాను అని నాతోటి కనుక మా ముగ్గురితో అక్కడ ఉన్న వాళ్ళతో అంటున్నాడు ఆయన. ఇంక్రిమెంట్ వచ్చిందా? ఉన్నాడా మనుషుడు? కాలగతులు ఆయన చేతులు ఉన్నాయా? లేవు. అక్కడ దానికి మొన్న చనిపోయిన కనుక శాంసన్ గారి కుమారుడు రజనీ భర్త ఇక్కడ ఉన్న చాలా మంది అతనితో మాట్లాడారు. నేను మాట్లాడా. వస్తానులే అన్నా అన్నాడు. వచ్చాడా? ఎక్కడికి వెళ్ళిపోయాడు? చనిపోయి అనుకున్నాడు. అన్నాళ్ళు చెబుతున్నారు, ఇంకా వాళ్ళు వీళ్ళు చెబుతున్నారు అని అనుకున్నాడు వెళ్దాములేనని. దేవుడి మందిరానికి రాలే, శాశ్వతంగానే లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. నేను చెప్పే విషయం ఒకటే, జాగర్లమూడిలో క్రైస్తవ పాలెములో ఉన్న యవనస్తులారా, సహోదరులారా, తిని త్రాగుతూ
రేపు క్రిస్మస్ లాగా ఇంకా ఎంజాయ్మెంట్ చేసి ఆనందిస్తూ సంతోషిస్తూ ఈ క్రొత్త క్రిస్మస్కు ఈ క్రొత్త నూతన సంవత్సరానికి క్రొత్తగా ప్రోగ్రామును ఏర్పాటు చేసుకొని ఎదురు చూస్తున్న యవనస్తులారా, మీకు చెబుతున్నాను, మీ కాలగతులు మీ చేతిలో లేవని మీరు ఎరుగుదురా? నీ సమయం నీ చేతిలో లేదని, నీ గడియ నీ చేతిలో లేదని, నీ ఆనందం నీ చేతిలో లేదని నీకు తెలుసునా? ఈ రాత్రి రెండవదిగా నువ్వు ఎరగవలసిన వాస్తవమైన విషయం, నా కాలగతులు నా చేతిలో లేవు, నా ఆయుష్ నా చేతిలో లేదు, నా జీవితం యొక్క పరమార్థం నా చేతిలో లేదు, రేపు నా చేతిలో లేదు. అందుకొని అంటాడన్నమాట. మత్తయి సువార్త 6వ అధ్యాయం చివరి వచనం చదువుతారా? మత్తయి సువార్త 6వ అధ్యాయం చివరి వచనం. రేపటిని గూర్చి చింతించవద్దు, రేపటి దినము దాని సంగతులను గూర్చి అదే ఏమవుతుంది. రేపటి దినాన్ని గురించి కాదురా, ఇప్పుడు బతుకుని గురించి చింతించను అంటున్నాడు. ఈ రాత్రి నీది కాదు అన్నాడు కదా. లూకాసు వార్త 12వ అధ్యాయములో మన అయ్యగారు కాలు మీద కాలేసుకొని చక్కగా కుర్చీలో కూర్చొని అనుకుంటున్నాడు. చదువున్న మాటలు, నా ప్రాణముతో నా ప్రాణమా, ఎన్ని సంవత్సరాలు గట కనుక మన వెస్లీ అన్న అనుకున్నాడు, కనుక నీ యొక్క నాగేశ్వరరావు అనుకున్నాడు, ఇంకా జాగరణ మూడిలో పోయిన వాళ్ళు చాలా మంది అనుకున్నారు కనీసం ఒక సంవత్సరం 2 సంవత్సరాలు బతకబోతామని. కానీ వీడు అనుకుంటున్నాడు అనేక సంవత్సరాల గట్ట. చదువమ్మా, ఏందంట? కాస్త కోస్త కాదంట, విస్తారమైన ఆస్తి సమకూర్చుకో. చదువమ్మా, ఏందంట? ఏం బాధపడాల్సిన పనిలే, నువ్వు రోజు సుఖించు. ఏంది నీ ఇష్టం, పలావాలు తింటావో, మటన్ పలావా తింటావు, దమ్ బిర్యానీ తింటావో, నీ ఇష్టం, తిను. ఏంటిది? త్రాగు. ఏంటిది? కనుక 100 రూపాయలకి వస్తుందంట ఇప్పుడు లేటెస్ట్గా 100 రూపాయలకే. కనుక మా నాన్న కూడా తీసుకొచ్చేవాడు బాపట్ల క్యాంటీన్లో నుంచి త్రిబుల్ రమ్. కనుక కాస్ట్ ఎక్కువ బయటది. అందుకొని మా నాన్న దగ్గరికి వచ్చేవాళ్ళు, కొనుక్కొని పోయేవాడు, వాళ్ళకు తాగేవాడు. మా నాన్న తాగేవాడు, తర్వాత ఆయన దగ్గర కూడా కొంతమంది తీసుకొని పోయేవాళ్ళు డబ్బులు ఎక్కువ ఇచ్చి. ఎందుకంటే అవి మిలిటరీ క్యాంటీన్ నుంచి వచ్చినాయి కదా. ప్రియమైన వారరా, జ్ఞాపకం చేసుకున్నా. అవును, ఎన్ని రకాలో తినుము, త్రాగుము, సుఖించుము. 4వది ఏందంట? సంతోషము. 1 సంవత్సరం కాదు, అనేక సంవత్సరాలు సంతోషించుమని అతదురా అని చెప్పుకొందును అని అనుకున్నాడట. ఇంకా అనుకోలా. అర్థమైందా? చెప్పుకుందామని అనుకున్నాడట. చదవండి ఇప్పుడు. అయితే, అందుకని మీకు చెప్పా, కానీ అయితే అనే పదాలు ఉంటాయి బైబిల్లో. బట్ ఇట్స్ ఆర్ వెరీ డేంజరస్. అయితే, కానీ. చదవమ్మా. అయితే ఏందంట? దేవుడు ఏందంట? ఇప్పుడు ఈ లోకములో ఇలాగ సంతోషిస్తున్న వారందరూ ఏమనాలని? వాళ్ళ కాలం వాళ్ళ చేతిలో ఉంది, వాళ్ళ జీవితం వాళ్ళ చేతిలో ఉంది. రేపు క్రిస్మస్కు కొత్తగా చేసుకుందాం, రేపు న్యూ ఇయర్కు కొత్తగా చేసుకుందాం అని అనుకుంటున్న వాళ్ళు ఏమనాలి? వెర్రివాళ్ళు. ఒరే వెర్రివాడా, ఈ రాత్రి అనుకుందామని అనుకుంటున్నావు కదా, అసలు ఈ రాత్రి సంగతి చెప్పంటున్నాడు.
ఈ రాత్రి నీ ప్రాణములను అడుగుతున్నారు. నీవు సంపాదించి సిద్ధపరిచినవి ఎవడవవుతాయిరా? మనాడికి ఏమొచ్చుంటుంది చెప్పండి? బీపీ 250 పెరిగి ఉంటుంది. ఎందుకు? సడన్గా ఏమైంది? ఆకాశముడి షాకింగ్ న్యూస్. అందుకని కొంతమందికి కొన్ని న్యూస్ ఏం చేయరు, చెప్పరు. చెప్పారంటే ఏమవుతారు? ఇక్కడే పోతారు, చక్కగా పోతారు. ప్రేమైన సంఘమా, ఈ రాత్రి తినుము, త్రాగుము, సుఖించము, సంతోషించుము అని నీ ప్రాణము, నీ ఆయుష్ నీ చేతిలో లేకపోయినా, నీ కాలగతులు ఎవని చేతిలో ఉన్నవో వాని చేతిలో ఉన్నా, నీవు నీ జీవితంలో విర్రవిగుతున్నా ఒక భయంకరమైన వెర్రివాడవు. నీవు వెర్రిదానవు. సో మొదటిదిగా నువ్వు ఎరగవలసినది, నేను ఓటి కుండను, నేను ఈ లోకములో ఏమీ కాను. దేవుని ముందు నేను దేనికి పనికిరాని ఒక ఎదవను, దరిద్రమైన ఒక ఓటి కుండను, పనికిరాని చెత్త కుప్పలు వేయబడే ఒక వస్తువు నేను. రెండవది, నా కాలగతులు నా చేతిలో లేవు ప్రభా, డాక్టర్ చేతిలో లేవు ప్రభా, మా అమ్మ నాన్న చేతిలో లేవు, నా భార్య చేతిలో లేవు, నా భర్త చేతిలో లేవు, నీ చేతిలో ఉన్నాయి ప్రభా అని ఎరగటమే గొప్ప జ్ఞానం. గొప్ప జ్ఞానం. అప్పుడే దేవుడు నీ ఇంటికి ప్రాకారపు టిల్లుగా అయినా ఉంటాడు. ఇది రెండో విషయం. నేను త్వరగా ముగిచ్చేస్తాను, ఇంకో 2 విషయాలు జ్ఞాపకం చేస్తాను. కీర్తన గ్రంథం 31వ అధ్యాయమే 3వది 6వ వచనం చదవండి. నేను యెహోవాను, చాలంతే. మొదటిది మనము ఎరగాలి మనం ఎవరమో. రెండవ దాంట్లో మొదటిదిగా ఆయనే నిజమైన నా రక్షకుడు అని, ఆయనే నా పాప విమోచకుడు అని, ఆయనే నన్ను నరకము నుంచి తప్పించేవాడని, ఆయనే నా సమస్తము అని మనము ఆయన ఏం చేయాలి? నమ్మాలి. నమ్ముకోబట్టే కదా సార్ ఇక్కడికి వచ్చింది అంటారేమో. నమ్ముకోకపోతే నీ దగ్గర ఇక్కడికి ఎందుకు వస్తామని అంటారేమో. ఆ నమ్మకం కాదు. అందుకని అన్నాడు, నువ్వు నమ్మటం ఏంది, నీకంటే దెయ్యాలు బాగానే అంటే నువ్వు దెయ్యం కంటే ఎవడవని నేను చెప్పండి. దెయ్యాలు నీకంటే బాగా నమ్ముతున్నాయి, వణుకుతా, గడగడ వణుకుతున్నాయి. అవి కనీసం నీకు వణుకులేదు, పెరికలేదు. అంటుంది కదా 16వ అధ్యాయములో, సర్వోన్నతుని దేవుని యొక్క సేవకులారా, దాసులారా అని పుతోలను దెయ్యము పట్టిన ఆ అమ్మాయి పౌలు శీలను చూసి ఏమంటుంది? కేకలు వేస్తుంది. దెయ్యానికి తెలుసు దేవుడెవరు. అపోస్తలుల కార్యం 19వ అధ్యాయములో, రే నాకు పౌలు తెలుసురా, నాకు శీలా తెలుసురా, మీరెవర్రా అని పడి ఏం చేశాయని వాళ్ళ మీద ఎగిరిపడి సొక్కా పట్టుకొని ఏం చేసే ఏడగడ మీద పోయేదని దెయ్యం ఏం చేసింది? ఒక్క దెబ్బకి 1-2 మొత్తం అయిపోయింది అక్కడే. అంటున్నారట, యేసు ప్రభు నామమున పోటున్నారట. నేను పోతానా? రే నువ్వెవడో నోరు మూయి అంటున్నట్టు. అది దెయ్యం. పౌలు ఎవడో నాకు తెలుసురా, శీల ఎవడో నాకు తెలుసు, నువ్వెవడో మాట్లాడుతావు, నోరు పోయి. ఏంటి సార్ ఎవరెవరు ఈడిపోయి అయిపోయింది. అవును, దెయ్యమునకు విశ్వాసం ఉన్నది, దెయ్యము నమ్ముతుంది. మనకు తెలుసు మార్కు సువార్త 5వ అధ్యాయమున, అయ్యా నువ్వు ఎవరవో మాకు తెలుసు, మమ్మల్ని నశింప చేయడానికి వచ్చావా? అప్పుడే మమ్మల్ని నశింప చేయవా. అది అక్కడ 11 మంది ఉంది. మాకు తీర్పు దినం ఒకటి ఉంది, మాకు తెలుసు.
అంతవరకు దాంట్లోకి మమ్మలను పంపించు. దయ్యము నమ్ముతుంది. ఆయన ఎవరో నువ్వు నమ్మావా? దేవుడి మీద ఆ నమ్మకం మనము కలిగి ఉన్నామా? చాలాసార్లు నమ్మినట్టే కనబడతాం మనం, కానీ పరిస్థితులు వచ్చినప్పుడు మన నమ్మకం ఎలాంటిదో మనకే అర్థమవుతుంది. ఏ ఎండ కొడితే ఆ ఎండకు, ఏ గాలి కొడితే ఆ గాలికు, ఏ వర్షం కొడితే ఆ వర్షానికి మన నమ్మకం అంతా ఏమవుతుంది? కొట్టుకొని ఎగిరి పోతూ ఉంటుంది. దీనిని కాదు అక్కడ కోరుతుంది. నేను యెహోవా యందు నమ్మిక ఉంచాను అంటే ఎన్ని రకాల పరిస్థితులు నా జీవితంలో వచ్చుచూ ఉన్నా నేను ఆయననే నమ్ముతాను, విడిచిపెట్టనని అర్థం. అది ఈ రాత్రి మూడవదిగా దేవుడిని నమ్ము. అలాగా చచ్చే వరకు ఎన్ని రకాల పరిస్థితులు వస్తూ ఉన్నా నమ్ము. ఆ అధ్యాయములో మీరు చూస్తే ఆయనకు వచ్చిన బాధలు ఒకటా రెండా? చూడండి ఎన్నున్నాయో. చూచాయిగా మీకు 2-3 చూపిస్తా. 4వ చదువుతారా? నీవే నన్ను చిక్కించుకొనుటకై శత్రువులు రహస్యముగా ఒడ్డిన వల. గమనించాలి. మొదటిది, శత్రువులు నన్ను చిక్కించుకోవటానికి కొరకై రహస్యంగా నా కొరకు ఏం చేశారు? వలలను వడ్డించారు. అయినా దేవుడి మీద నమ్మకము తనేం కాలేదు, విడిచిపెట్టల. ఇది మొదటి విషయం. రెండవది 7వ వచనం చదువుతారా? నీవు నా బాధను, నా ప్రాణ బాధలను. రెండవది, ఎన్నో రకాలైన భయంకరమైన బాధలకుండా తాను వెళుచు ఉన్నాడు. అయినా నా దేవుని యందు నేను నమ్మకము ఉంచానంటున్నాడు. 3వ చూపిస్తాను రండి. వచనం 9వ వచనం, యెహోవా నేను ఇరుకున పడి ఉన్నాను, నన్ను కరుణింపుము. విచారము వలన నా కనులు ఇరుకున పడ్డాడు. విచారము చేత కన్నులు క్షీణించిపోతున్నాయి. అయినా తన దేవుడి మీద నమ్మకం ఉంచాడు. తర్వాత విషయం రండి. 10వ వచనం, నా బ్రతుకు దుఃఖముతో వెళ్ళబుచ్చుచున్నాను, నిట్టూర్పులు విడిచుటతో నా ఎండ్లు. గమనించాలి, దుఃఖముతో వెళ్ళబుచ్చుచున్నాడు, నిట్టూర్పులు విడిచుటతో తన జీవితము సంవత్సరాలు గడిచిపోతున్నాయి. అయినను దేవుడి యందు నమ్మకం ఉంచాడు. చదవండి అదే వచనములో, నా దోషములను బట్టి నా బలము తగ్గిపోతా ఉన్నది, క్షీణించిపోతున్నా నా ఎముకలు, శక్తిహీనుడనైపోతున్నా, బలహీనుడనైపోతున్నా. అయినను నేను యెహోవా యందు నమ్మకం ఉంచిన. అది నమ్మకం అంటే. ప్రాణము పోతూ ఉన్న పరిస్థితులు వచ్చినప్పటికీ దేవుడి మీద నమ్మకం ఉంచటం. సో మొదటిది, నేను ఓటికుండనని ఎరగాలి. రెండవది, నా కాలగతులు దేవుని చేతిలో ఉన్నాయని ఎరగాలి. మూడవది, నేను నా దేవుడి మీద ఎలాంటి పరిస్థితులు వచ్చినా నమ్మకం పెట్టుకొని ఉండాలి. నాలుగవది రండి అదే అధ్యాయము వచనం 5వ వచనం చదవండి. నా ఆత్మను నీ చేతికి. నాలుగవది, మనలను మనముగా ఆయనకు అప్పగించేసుకోవాలి. మనం ఆయనకు అప్పగించుకోం, అన్ని మనమే ఏం చేస్తుంటాము, చేస్తుంటాం. అప్పగించినట్టుగా కనబడతామంతే. నో, దేవుడు దానిని కోరుకోవట్లేదు. నా ఆత్మ ప్రాణ శరీరములను ఆయనకి నేను అప్పగించేసుకుంటున్నాను. అవును, ఆయనకు అప్పగించుకునే ఆ తీర్మానములోనికి రా.
చివరిగా జ్ఞాపకం చేస్తుంటున్నాను. ఆయన ఏమని చేశాడు? 17వ వచనం, యెహోవా నీకు మొర్ర పెట్టి, చాలంతే. 5వది, ఈలాగా జీవిస్తూ 5వది ఆ దేవుడికి ప్రార్థన చేస్తున్నాడు, మొర పెడుతున్నాడు, కన్నీళ్లు విడుస్తున్నాడు, బ్రతిమలాడుకుంటున్నాడు. ఆయన శరణజొచ్చి అయ్యా 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 అని బ్రతిమలాడుకుంటున్నాడు. ఎప్పుడైతే అలాగా మన జీవితంలో మనము చేస్తామో అప్పుడు మన ప్రార్థనకు జవాబిచ్చి మనలను రక్షించుట కొరకై ఆయన మనకి ఎలాగుంటాడు? ప్రాకారపు టిల్లుగా ఉంటాడు. ఉండటమే కాదు, ఉన్నట్లేక తర్వాత తాను ఏం చేశాడు? ఆ మాట చదువుకొని ప్రార్థన చేసుకుందాం. 37వ అధ్యాయమే వచనం 21 వచ్చి చదువుకుందాం అందరం కలిసి. 21 చదువుకుందాం. ప్రాకారము గల పట్టణములో యెహోవా తన కృపను ఆశ్చర్యకరముగా నాకు చూపి ఉన్నాడు, ఆయన స్తుతే. ఇదండి, చివరికి తన నోటి నుంచి ఏమొచ్చింది? స్తుతి గీతములు వచ్చాయి. ప్రాకారము కలిగిన పట్టణములో ఆయన కృపను ఆశ్చర్యకరముగా ఇప్పుడు ఏం చేశాడట? తన కన్నులారా చూచాడు. ప్రార్థనకు రిజల్ట్, జవాబును మనం చూస్తుంటున్నాం. భవిష్యత్తులో సహోదరి విజయమే కానీ, చేరి వచ్చిన మన కుటుంబాలే కానీ, దూరంలో దగ్గరలో దేవుడు వాక్యములు ఆలకిస్తున్నా ప్రియమైన సహోదరి సహోదరుడా, నూతన సంవత్సరములోనికి కానీ, క్రిస్మస్ యొక్క పండుగలో కానీ వెళ్ళబోతున్న నీ జీవిత యాత్రలో నీ నోరు స్తుతి గీతములతో నింపబడాలని, కీర్తన కాడుక వలె ప్రాకారము కలిగిన ఆ పట్టణములో, ఆయన ప్రాకారము కలిగిన ఇల్లుగా ఉంటున్న ఆ స్థలములో ఆయన కృపను చూచి, ఆశ్చర్యకరమైన ఆయన సహాయాన్ని చూసి నీవు ఆనందించి గంతులు వేస్తూ సంతోషిస్తూ అలాగ ముందుకు నూతన సంవత్సరం వెళ్ళాలని ప్రార్థన చేస్తూ ప్రార్థనాపూర్వకముగా దేవుని సేవకుడిగా బ్రతిమలాడుకుంటున్నారు 2 చేతులు జోడించి. దేవుని ఆత్మ చేత నీతో దేవుడు మాట్లాడుతూ ఉంటే ఈ రాత్రి నీ జీవితాన్ని ఆయన చేతుల్లో పెట్టుకోవటానికి సిద్ధపడతావా? లేకపోతే నీ ఇష్టం, నీ ఇష్టం. ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయం చివరి 2 వచనాలు, 12వ అధ్యాయం మొదటి 2 వచనాలు మీరు ఇప్పుడేం చదవద్దు. నువ్వు సంతోషించు, ఆనందించు, లేత వయస్సు, నడిపాయము అన్నీ గతించిపోతాయి. జాగ్రత్త జాగ్రత్త. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను లెక్కకు తీసుకోబోతున్నాడు. దానికి నువ్వు ఏమని సమాధానము చెప్పటానికి సిద్ధపడబోతున్నావో పరిశీలన చేసుకో. ఆ సిలువ ప్రేమ, ఆ కలువరి సిలువలో నా కొరకై, నీ కొరకై, మనందరి కొరకై చిత్రవద చేయబడిన ఆ 2 హస్తాలు చాచి నేను పిలుస్తున్నాడు. నా కుమారుడా, నా కుమార్తె రా, ప్రయాసపడి భారమును మోసుకొనుచున్న నా కుమారుడా, కుమార్తె రా. నీ కాలగతులు నీ చేతిలోను, నువ్వు ఓటి కుండ వంటి వాడు దానవు. నీ జీవితం నా చేతిలో ఉంది. నిన్ను నా కృప చేత ఆనందింపచేసి నేను సంతోషింపచేయాలని కోరుకుంటున్నాను. వస్తావా అని కేక వేసి రాత్రి నేను పిలుస్తున్నాడు. ఆయన బోధకు ఆలకిస్తావా, తృణీకరిస్తావా? సామెతలు 1:25 ఉదయం చేస్తూ వచ్చిన ఆయన ఉపదేశమును, ఆయన బోధను వింటావా, తృణీకరిస్తావా, నిరాకరిస్తావా? నీ ఇష్టం.
వింటే నీకు ఆశీర్వాదం, వినకపోతే దేవుడు నీ మొరకొడు రేపుడు విననని ఆ తర్వాత వచ్చిన రాయబడ్డాయి. అట్టి భయంకరమైన పరిస్థితికి వెళ్లకుండా ఉండడానికి కొరకై ఆ పరిశుద్ధుడైన దేవుడే నీకు నాకు సహాయం ఇచ్చేనుగాక, ప్రియమైన కుటుంబానికి సహాయం ఇచ్చేనుగాక. ప్రార్థన చేసుకుందాం. అలాగనే మోకాల మీద ఉందండి, ఇంట్లోకి వెళ్ళి ప్రార్థన చేద్దాం. కనుక ప్రార్థనలో ఉండండి. ఇంటి వాళ్ళు ఒక 4-5 బ్రదర్స్ 4-5 సిస్టర్స్ రండి.